కరీంనగర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకొచ్చిన నిధుల విషయంలో వాస్తవాలు దాచిపెడుతున్నారని సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, యూడీఎఫ్ రుణాలను కేంద్ర నిధులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులోనూ సగం వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలిపారు. నిధుల కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాల ప్రతులను బండి సంజయ్కి పంపిస్తున్నామని, ఆయన తీసుకొచ్చిన నిధుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమాధానం చెప్పాలి. మీకు ఏదైతే యూఐడిఎఫ్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మీ ఆఫీస్కు నేను ఎన్వలప్లో పెట్టి పంపిస్తాను. ఈ విధంగా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బా బీజేపీ అనే పదంగా వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా యూసెఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి సంబంధించి పదే 840 కోట్లు తీసుకొచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. పదే మాట్లాడతాం. దీంట్లో దాదాపు 12,000 కోట్లు దీంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్. మొదటి విడతగా 840 కోట్లు కరీంనగర్కు, దాదాపు 5,000 పైచీలకు వరంగల్, 170-180 ఖమ్మం కార్పొరేషన్లకు మొదటి విడతగా. దీంట్లో మొదటి విడతగా కరీంనగర్ను చేర్చడంలో బండి సంజయ్ గారి పాత్ర ఉన్నదానికి నేను సంతోషపడుతున్నాను. కానీ ఈ 840 కోట్లలో 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 25% వాటా 210 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, 210 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, హడ్కో ద్వారా, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో ద్వారా 420 కోట్ల రుణం ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. అంటే 420 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది, 210 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది. అంటే 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తే కేవలం 210 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం. దీన్ని దాచిపెట్టి 840 కోట్లతోటి కరీంనగర్ అభివృద్ధి చేస్తున్నప్పుడు ప్రగల్భాలు పలకడం, ప్రజలను తప్పుగా పట్టేయడం. ఇదే కాకుండా 1000 కోట్లతో గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు సంబంధించి గతంలో 860 కోట్ల పనులైతే ఇంకా కావలసినటువంటి 140 కోట్లకు సంబంధించి 70 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా, 70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా.